ఫస్ట్ ఆఫ్ ఆల్ మా చిన్నప్పటి నుంచి మేము తెలుసుకుంది విద్య దదాతి వినయం అంటే విద్య అనేది వినయాన్ని తెచ్చిపెడుతుంది. విద్య అనేది మనుషుల్లో ఉన్నటువంటి అహంకారాన్ని చీకటిని దూరం చేస్తుంది. ఎదిగే కొద్దీ ఒదిగే లక్షణాన్ని నేర్పిస్తుంది విద్య. విద్య అంటే we think it's only education or only literacy. Now we have to understand what is the difference between education and what is the difference between literacy. Before going into this, I just wanted to ask all the parents here, being a mother of 2 kids, I myself am a parent of 2 students. Na pedda babu 6th standard and chinna babu 4th standard chavutunnadu. So as a parent, I just wanted to communicate with you or have a dialogue with you by sharing only one thing. Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheshwaraha, Guru Sakshat Parabrahma, Tasmai Shri Gurave Namaha. ఈ మంచి వచనాలు సిమిలర్ వచనాలుగా కానీ లేకపోతే వాటి తాత్పర్యం కానీ అంటే భాష్యం మీన్స్ తాత్పర్యం, ఆ భాష్య రూపంలో కానీ ఎంతమంది పేరెంట్స్ మన పిల్లలకి పాఠాలుగా కానీ బెడ్ టైమ్ స్టోరీస్గా కానీ మోరల్ స్టోరీస్గా కానీ ఎంతమంది చెప్పగలుగుతున్నాం అనేది మనందరం కూడా ఒకసారి ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి. ఐ విల్ బి వెరీ హ్యాపీ ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ యూ రేజ్ హ్యాండ్స్ అండ్ టెల్ మ్యామ్ వీ హ్యావ్ టోల్డ్ దిస్ టు ఆల్ మై చిల్డ్రన్, వీ హ్యావ్ బీన్ టెలింగ్ ఇట్. గురువులే చాలా ఇంపార్టెంట్. మనిషి అనిపించుకోవడానికి, మనిషిగా బ్రతకడానికి గురువు చేసినటువంటి బోధనే కీలకం అని చెప్పేటటువంటి పేరెంట్స్ ఒక్కసారి చేతులు ఎత్తితే మీతో పాటు నేను కూడా గర్విస్తాను యాజ్ అ మదర్. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్. డోంట్ థింక్ అదర్వైజ్. There is a meaning why I am asking it. I will definitely tell what is the meaning which is hidden in that. Now I wanted to ask a small question to all the young students here. All students who are very, very fortunate in coming to such great institution of Bhashyam. Matrudevo bhava, Pitrudevo bhava, Acharya devo bhava. ఇవి నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే అగైన్ ఐఎమ్ టెలింగ్, ఐఎమ్ నాట్ షేరింగ్ విత్ యూ యాజ్ అ పోలీస్ ఆఫీసర్, బట్ ఐఎమ్ షేరింగ్ విత్ యూ యాజ్ అ మదర్. నేను మా పిల్లలు చదువుతున్నటువంటి స్కూల్కి వెళ్ళినప్పుడు జస్ట్ పేరెంట్ టీచర్ మీట్కి డెఫినెట్గా నేను అటెండ్ అవుతాను. ఐ విల్ యూజువలీ గో ఇన్ సివిల్ డ్రెస్, బట్ మాకంత ఫార్చ్యూన్ ఉండదు. వర్క్లో మధ్యలో వెసులుబాటు కల్పించుకొని వెళ్ళాల్సి వస్తుంది. పేరెంట్స్ ఎవరు అడిగినా సరే వాళ్ళు టీచర్స్తో మాట్లాడేటప్పుడు లాస్ట్ టైం ఇన్ని మార్క్స్ వచ్చినాయి, ఇప్పుడు ఇన్ని మార్క్స్ వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి, మా పక్కింటి కుర్రోడికి ఎన్ని వచ్చినాయి, మా వాడికి ఎందుకు వచ్చినాయి, మ్యాథ్స్లో 98 మాత్రమే ఎందుకు వచ్చినాయి, ఆ 2 మార్కులు ఎక్కడ తగ్గినాయి, సైన్స్లో 97 మాత్రమే వచ్చినాయి, ఆ 3 మార్క్స్ ఎక్కడ తగ్గినాయి. సో all whatever we are asking as a parent to the teacher is only related about marks. Are marks the only criteria for the purpose of getting education? I feel it is not so, because ఈ డిగ్రీస్ ఇచ్చేవన్నీ అంటే నేను సరితని I have completed my Master of Psychology as well as Master of Law. Do you think I am educated? No, I don't think so. It means I am only literate or qualified. So మనము లిటరసీకి ఎడ్యుకేషన్కి తారతమ్యం చూపించట్లేదు యాజ్ అ పేరెంట్. దిస్ ఈస్ వాట్ ఐ రియలీ ఫీల్ బ్యాడ్. ఎందుకంటే దీని రిఫ్లెక్షన్ రేపొద్దున సమాజం మీద పడుతుంది. ఏ చిన్న నేరం జరిగినా నేరం ఫస్ట్ తెలిసేది మాకే. To a police officer like me who respond to a case not just as a case but go back to the socio-economic reasons why that crime has been committed, నాకు అనిపిస్తుంది వీళ్ళ ఎడ్యుకేషన్ సరిగ్గా లేదు అనిపిస్తుంది. దే ఆర్ ఓన్లీ లిటరేట్ బట్ నాట్ ఎడ్యుకేటెడ్. అక్షరాస్యత మాత్రమే. సరిత ఈజ్ LLM అండ్ MSc సైకాలజీ. తనకు అక్షరాస్యత మాత్రమే బాగుంది, ఎడ్యుకేషన్ కాకపోవచ్చు. వెన్ ఐఎమ్ ఎడ్యుకేటెడ్, నాకు ఎప్పుడైతే విలువలతో కూడినటువంటి విద్య ఉంది అని నా ప్రవర్తన ద్వారా కానీ నా మాట తీరు ద్వారా కానీ నేను వేరే వాళ్ళతోటి ప్రవర్తించే విధంలో కానీ నేను చూపించుకున్నప్పుడు విలువలతో కూడినటువంటి విద్య, ఓన్లీ దట్ లిటరసీ విచ్ ఇస్ కపుల్డ్ విత్ వాల్యూస్, value based education and knowledge based education, that itself is education. And all other degrees, whether I am MBBS or MBA or LLB or whatever, it only shows that I am literate or qualified with more degrees. That's it. నేను ఈ మాట చెప్పడానికి అర్థం ఉంది. చాలామంది లేడీస్ మా దగ్గరికి వస్తారు, ఎంబీఏలు చేసిన వాళ్ళు ఉంటారు, ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు ఉంటారు. చిన్న చిన్న తప్పులు వాళ్ళు
తెలిసి చేస్తారో తెలియక చేస్తారో లైఫ్లో ఒక స్టిగ్మా తోటి బయటికి వెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. నాట్ జస్ట్ యాజ్ అ పోలీస్ ఆఫీసర్, ఐఎమ్ అగైన్ టెల్లింగ్ యూ, యాజ్ అ లేడీ ఆఫీసర్ ఐ హ్యావ్ సో మచ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ మై సొసైటీ బికాస్ it has given me so many opportunities and I have to repay back to the society. Coming back to again my earlier topic, parents వెళ్ళి టీచర్స్ అడిగినప్పుడు మార్కుల గురించి అడిగితే నాకు బాధ అనిపిస్తుంది అన్నాను. మరి మేడం మీరేం అడుగుతారు అని అడగొచ్చు. I only ask them how disciplined my child is at school. Is he respecting his teachers or not? Or వాళ్ళ అమ్మ డిఎస్పీ కాబట్టి 2-3 టైమ్స్ జరిగింది మా అబ్బాయికి వాడి బుక్ కవర్ పేజీలో వాడి ఫ్రెండ్ కవర్ పేజీలో నా ఫోటో పడిందంట. అది వాళ్ళలో డిస్కషన్ వచ్చి సిద్ధార్థ్ వాళ్ళ మదర్ ఫోటో పేపర్ మీద బుక్లో పడింది అంటే బుక్ కవర్ మీద ఉంది మాది లేదు అని. ఇట్లాంటి ఇష్యూస్లో ఎక్కడన్నా నాకేంటి మా అమ్మ డిఎస్పీ కదా అనేటటువంటి గర్వం వాడిలో ఒక ఇంత వస్తే నేను మదర్గా ఒక స్టెప్ డౌన్ ఫెయిల్ అయినట్లే. సో ఆల్వేస్ వాట్ ఐ టేక్ కేర్ ఇస్ టు సీ దాట్ వాడి విద్య వాడికి వినయాన్ని ఇస్తుందా లేదా, వాడికి కావాల్సినటువంటి డిసిప్లిన్ ఇస్తుందా లేదా. ఎక్కడైనా సరే మా ఇంట్లో మా పేరెంట్స్ ఈ పొజిషన్లో ఉన్నారు కదా అని ఒక ఇంత గర్వం ఎక్కడన్నా ఉందా. టీచర్స్లో వారి మీద రెస్పెక్ట్ చూపించే విధానంలో కానీ వారు చెప్పిన మాట పాటించి వినే విధానంలో కానీ ఎక్కడన్నా తప్పు చేస్తున్నాడా అనే నాకు భయం. అది కాకుండా పిల్లలకి మధ్య ఏమన్నా క్లాస్ బేస్డ్ ఆర్ స్టేటస్ బేస్డ్ ఇష్యూస్ ఏమన్నా వస్తున్నాయా. బికాస్ అవి లేనప్పుడు వాడి విద్యని పొందడంలో మొదటి స్టెప్ కరెక్ట్గా వేసిన వాడు అవుతాడనేది నా పర్సనల్ ఫీలింగ్ అగైన్ యాజ్ అ మదర్. అండ్ ఐఎమ్ ఆల్సో టెల్లింగ్, నేను ఇంత స్ట్రెస్ ఎందుకు చేస్తున్నానంటే నేను చూసేటటువంటి లాట్ ఆఫ్ క్రైమ్ అగెయిన్స్ట్ లేడీస్ బై లేడీస్, అగెయిన్స్ట్ స్టూడెంట్స్ బై స్టూడెంట్స్, against youngsters by youngsters is because they are not properly educated. They may be literate, not properly educated. So I request all the wonderful proud parents here, మీరు కాదు మనము టీచర్స్ దగ్గరికి పేరెంట్ టీచర్ మీట్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ మనం అడగాల్సింది ఏంటి అంటే మన పిల్లవాడు అంటే మన గర్ల్ కానీ బాయ్ కానీ how his or her conduct is with the teachers, with the peer group and with all the workers who are there, who are assisting them in the school. ఆయాస్ ఉంటారు. మన పేరెంట్స్ రాగానే దానికి ఏం చేసింది అది అట్లానే అంటది అది. వాట్ ఆర్ వి టీచింగ్ దెమ్? వాట్ ఆర్ వి టీచింగ్? వి ఆర్ సెల్ఫ్ ఆర్ షోయింగ్ దట్ సార్ట్ ఆఫ్ డిఫరెన్సియేషన్. ఆ డిఫరెన్సియేషనే రేపొద్దున వాడి కెరియర్లో రిఫ్లెక్ట్ అవుతుంది, వాడి క్యారెక్టర్లో కాండక్ట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. రేపొద్దున్న డాక్టర్, ఐపీఎస్, ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు, బట్ హీ విల్ లూజ్ హిస్ వాల్యూ ఆర్ ఐడెంటిటీ ఇన్ ద సొసైటీ. దేర్ మే బి హండ్రెడ్స్ ఆఫ్ డిఎస్పీస్ హియర్. ఆ డిఎస్పీస్ అందరిలో కూడా సరితకున్న స్థానం డెఫినెట్గా డిఫరెంట్గా ఉండాల్సిందే. దట్స్ ఇట్. నీకంటూ ఒక స్థానం స్పెషల్గా లేకపోతే నా తల్లిదండ్రులు నన్ను చదివించిన చదువుకి, చిన్నప్పుడు నా గురువులు నేర్పించినటువంటి పాఠాలకి అర్థం లేదు అని నేను బిలీవ్ చేస్తాను. బికాస్ కుండ అందాన్ని చూసి చేసిన వాడిని గుర్తించాల, చెప్పును చూసి కుట్టిన వాడి ప్రతిభని వాడి పేరుని గుర్తించాల, పాట విని పాడిన వారిని రెస్పెక్ట్ చేసుకోవాలి, హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, పనిని చూసి పనితనాన్ని చూసి పనిని చేసిన వాడిని గుర్తించాలి. ఆ విధంగా మన పిల్లలు ఎదగాలి అంటే వాళ్ళకు కావాల్సింది డిగ్రీస్ మాత్రమే కాదు. They have to have that discipline, that conduct, that character. అది కావాలి అంటే ఏ రోజైతే తల్లిదండ్రులుగా మనం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః దీని భాష్యం వాళ్ళకి నేర్పించిన రోజే ఇది మాట నిజమవుతుంది. వాళ్ళు మంచి ఉన్నత శిఖరాలకి మనిషిగా అధిరోహిస్తారు. లేదంటే దే మే బి ఐఏఎస్ ఆఫీసర్స్, దే మే బి స్పోర్ట్స్ పర్సన్స్ ఆర్ దే మే బి లాట్ ఆఫ్ లైక్ ఏ ఫీల్డ్లో అన్న ఉన్నత స్థానంలో ఉండొచ్చు, కానీ మనిషిగా వాళ్ళకు కావాల్సినటువంటి విలువలు కోల్పోతే తల్లిదండ్రులుగా మనం ఫెయిల్ అవుతాం. అది కాకుండా ఉండాలనే తపనతోటే ఇంత కఠినంగా నేను మాట్లాడాను. దయచేసి ఇఫ్ అట్ ఆల్ ఐ హర్ట్ ఎనీవన్స్ ఫీలింగ్స్, కైండ్లీ డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. Another thing which I wanted to share is చిన్న స్టోరీ. I just wanted to tell. లేట్గా వచ్చాను కదా, ఒక మినిట్ ఎక్కువ మాట్లాడతాను.
ఆ స్టోరీ ఏంటంటే, థ్యాంక్ యూ సార్. ఆ స్టోరీ ఏంటంటే మాస్టర్ గారు నలుగురు పిల్లలకి, ఆయన పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలకి, అందరికి తెలిసి ఉండొచ్చు, నాకు తెలియదు, బట్ ఐ లైక్ ఇట్, ఐ జస్ట్ వాంటెడ్ టు రిపీట్ ఇట్. వాళ్ళకి దోసిట్లో ఇసుకిచ్చారంట. శాండ్, హీ హాస్ గివెన్ అ హ్యాండ్ఫుల్ ఆఫ్ శాండ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ 4 స్టూడెంట్స్ అండ్ హీ టోల్డ్ దాట్ ఇక్కడి నుంచి ఏదో సమ్ 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఇచ్చారు, అక్కడి వరకు కూడా ఆ శాండ్ని కింద వేసుకోకుండా అక్కడికి వెళ్ళాలి, ఎవరు వెళ్తారో చూస్తానని ఒక ఛాలెంజింగ్ టాస్క్ గురువు గారు ఇచ్చారు టు ఆల్ ద 4 స్టూడెంట్స్ దే. అందులో మొదటి వాడు జాగ్రత్తగా పట్టుకున్నాడు. టీచర్ గారు చెప్పారు కదా, ఏదో అర్థం ఉంటుంది, చెప్పారు కాబట్టి నేను పాటించాలని చెప్పి చాలా జాగ్రత్తగా దోసిట్లో ఆ శాండ్ని తీసుకొని వెళ్ళాడు. వెనక వాడు మాస్టర్ గారు ముందున్నారు కదా, నన్ను ఎక్కడ చూస్తారులే, అక్కడికి వెళ్ళేటప్పుడు ఇది ఉంటుందా లేదా అని కొంచెం ఆ హ్యాండ్కి చిన్న హోల్ ఉంది, అది కింద శాండ్ పడుతూనే ఉంది. థర్డ్ పర్సన్ అనుకున్నాడు, అసలు నేను కనిపించడం ఇంపాసిబుల్ మాస్టర్ గారికి అని. వాడేం చేశాడు, 2 చేతులు పట్టుకోవడానికి చేయి నొప్పిగా ఉండి ఒక చేతిలో శాండ్ తీసుకొని మిగతాది కింద పోసి ఒక చేయి చక్కగా జేబులో పెట్టుకొని హ్యాపీగా వెళ్తున్నాడు. 4వ వాడు, 3వ వాడు ఒక చేతితో పట్టుకున్నాడు, నేను ఇంకా కనపడటానికి అసలు అవకాశమే లేదని మొత్తం వదిలేసి జేబులో చేతులు పెట్టుకొని హ్యాపీగా పాటలు పాడుకుంటూ వెళ్ళాడు. దే హ్యావ్ క్రాస్డ్ ఆల్ ద 10 kilometers విచ్ దేర్ మాస్టర్ హ్యాస్ టేకెన్. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే మొదటి వాడి చేతుల్లో ఉన్న మట్టి మొత్తం బంగారు నాణాలుగా అయిపోయినాయి అంట, గురువు మాట విన్నాడు కాబట్టి. 2వ వాడి చేతిలో ఒక్క చేతిలోనే శాండ్ ఉంది కాబట్టి ఒక్క చేతిలో మాత్రమే బంగారు నాణాలు ఉన్నాయి. 3వ వాడి చేతిలో ఏమీ లేవు, 4 అంటే మీకు కొంచెము, 4వ వాడి చేతిలో ఏమీ లేవు. అప్పుడు అనుకున్నాడంట, అరే నేను గురువు గారి మాట వినుంటే నాకు కూడా బంగారు నాణాలు వచ్చేవి కదా అని. ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ దిస్ ఇస్ బికాస్ మన పిల్లలకి గురువు వాక్యము మన రేపు జీవితానికి బంగారు బాట అవ్వడానికి ప్రధానము, అది చాలా ఇంపార్టెంట్ అని మనం ఈరోజు నేర్పిస్తే డెఫినెట్గా మన పిల్లలు 2 చేతుల్లో దోసిట్లో మొత్తం బంగారు నాణాలు తీసుకుంటారు. ఆ బంగారు నాణాలు అంటే డబ్బులు మాత్రమే కాదు, వినయం, విధేయత, కాండక్ట్, క్యారెక్టర్, ఎవ్రీథింగ్ విచ్ మేక్స్ హిమ్ టు స్టాండ్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఇన్ ద సొసైటీ, విచ్ మేక్స్ హిమ్ టు బీ అ రెస్పాన్సిబుల్ సిటిజన్ of the future nation. So I request all the proud parents here, kindly tell this story to your students, to your children, and see that me child, girl or boy, whatever from Bhashyam school, రేపొద్దున ఇట్లానే ప్రౌడ్గా మా సిద్ధార్థ్ లాగా వచ్చి ఒక గెస్ట్గా వచ్చి he has to tell that I have gone to so and so places just because of all the values which are taught by Bhashyam school అని మీ పిల్లలు కూడా 2 చేతుల్లో ఆ కాండక్ట్, క్యారెక్టర్ అండ్ రెస్పాన్సిబుల్ సిటిజన్ అనిపించుకునేటటువంటి 2 చేతుల్లో దోసెట్లో బంగారు నాణాలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ ఆల్ యువర్ చిల్డ్రన్ అ వెరీ వెరీ బ్రైట్ ఫ్యూచర్. భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలను పిల్లలందరికీ ప్రసాదించాలని, వారికి ఫ్యూచర్లో గోల్ క్లారిటీ, రోల్ క్లారిటీ. గోల్ క్లారిటీ అంటే అసలు నా గోల్ ఏంటి, ఫ్యూచర్లో నేను ఏం అవ్వాలనుకున్నాను అని ఎవరినన్నా పిల్లల్ని అడిగితే ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, టీచర్ అవ్వాలి, లాయర్ అవ్వాలి. దిస్ ఈస్ నాట్ ద గోల్. ఐ ఫీల్ ఐఎమ్ నాట్ ఇంపోజింగ్ మై ఐడియాస్ ఆన్ యూ, బట్ ఐ హ్యావ్ సీన్ సఫిషియంట్ లైఫ్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్. నేను ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో 8 సంవత్సరాలు లేడీ ఆఫీసర్గా నేర్చుకున్న పాఠాలు, తల్లిగా నేర్చుకున్న పాఠాలు, డిపార్ట్మెంట్కి వచ్చేటప్పటికే నేను 2 పిల్లల తల్లిగా నేను నేర్చుకున్న పాఠాలు, ఆ సారాంశం మీకు చెప్తున్నాను. రోల్ క్లారిటీ అంటే ఏంటి, గోల్ క్లారిటీ అంటే ఏంటి, 2 minutesలో షేర్ చేసుకొని ఐ విల్ క్లోజ్ ఇట్. I told you about goal clarity. When we ask children, they tell about all those goals. I feel those are not the goals. Those are the routes to achieve your goal. And what should be your goal? Mana goal entante, the society has given us wonderful opportunities. Parents, family has given us wonderful opportunity. Nenu ఆడపిల్లని మా పేరెంట్స్ మంచి చదువు చదివించారు, మంచి స్కూల్లో చదివించారు, అద్భుతమైన అవకాశం. భగవంతుడు అటువంటి మంచి తల్లిదండ్రులకి కూతురుగా పుట్టించేటటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చాడు, అదృష్టవంతురాల్ని. సమాజం లేడీకి అవకాశం ఇవ్వాలి అని చెప్పి నాకు ఇంత స్థానానికి రీచ్ అయ్యేటటువంటి అవకాశాన్ని ప్రభుత్వం కానీ సమాజం కానీ ఇచ్చింది అవకాశం. ఈ అవకాశాలన్నీ సద్వినియోగపరుచుకొని నేను ఆ సొసైటీకి ఏ విధంగా రీపే బ్యాక్ చేయగలను,
ఏ విధంగా ఐ కెన్ రీపే బ్యాక్ టు ద సొసైటీ అని తెలుసుకోవడమే గోల్. ఆ గోల్ రీచ్ అవ్వడానికి మార్గము, ఇట్ ఈస్ ఓన్లీ ద రూట్ టు రీచ్ యువర్ గోల్ ఈస్ దిస్ పోలీస్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్, టీచర్, లాయర్, సింగర్, డాన్సర్, వాట్ ఎవర్. Those are only routes to reach your goal, but that is not the ultimate goal. This is what we have to see, that our child is having that sort of goal clarity. Then what is meant by role clarity? పోలీస్ ఆఫీసర్గా మార్నింగ్ నుంచి నైట్ వరకు, ఒక్కొక్కసారి 1 గంట వరకు, 2 గంటల వరకు, రౌండ్ ద క్లాక్ వీ కీప్ డూయింగ్ అవర్ జాబ్. చాలామంది మా దగ్గర తప్పులు చేసి తప్పటడుగులు వేసి మా దగ్గరికి వస్తారు. వచ్చి అప్పుడు కన్ఫెస్ అవుతారు. కన్ఫెస్ అయినా పెద్దగా వచ్చేది లేదు. లైఫ్లో పడాల్సిన బాధ, కావాల్సినటువంటి చేదు అనుభవం ఆల్రెడీ చూసేస్తారు. వాళ్ళకేంటంటే రోల్ క్లారిటీ లేదు అనేది నా ఫీలింగ్. వాట్ ఈస్ మెన్ బై రోల్? ఐ టోల్డ్ యూ అబౌట్ ద గోల్, రీపేయింగ్ బ్యాక్ టు ద సొసైటీ. వాట్ ఈస్ మెన్ బై రోల్ దెన్? ఆ రోల్ ఏంటి అంటే, ఒక కూతురుగా కానీ కొడుకుగా కానీ నా తల్లిదండ్రుల పట్ల నేను ఉండాల్సినటువంటి రోల్ ఏంటి? వారికి తెలియకుండా నేను చేసేటటువంటి సీక్రెట్ పనులు నా పతనానికి మొదటి మెట్టు. ఐ హ్యావ్ టు బిహేవ్ ఇన్ సో అండ్ సో మేనర్ టువర్డ్స్ మై పేరెంట్స్ ఆర్ దిస్ ఈస్ మై రోల్ ఇన్ మై ఫ్యామిలీ. యాజ్ అ సిస్టర్ ఆర్ యాజ్ అ బ్రదర్, దిస్ ఈస్ మై రోల్ ఇన్ మై ఫ్యామిలీ. దిస్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. As a student, this is my role towards my teacher or principal or educational institution. As a citizen of India or a citizen of your state, this is my role towards my state or towards my society. ఈ క్లారిటీ కనుక మనకు ఉంటే ఎక్కడ తప్పటడుగు వెయ్యము, తప్పుని ఆహ్వానించము. Many of the girls are inviting crime. సాంకేతిక పరిజ్ఞానం మనకిచ్చినటువంటి అవకాశాలని సద్వినియోగపరచుకోకుండా దుర్వినియోగపరుచుకొని క్రైమ్ని ఇన్వైట్ చేస్తున్నాం. ఇందులో చాలా కఠినమైన వాస్తవం ఉంది. పెద్దలు ఇంటికి వెళ్ళి ఇవి ఎందుకు చెప్పింది ఆవిడ అని ఒక్కసారి అనుకుంటే అర్థమవుతుంది. వీఆర్ ఇన్వైటింగ్ క్రైమ్ 70%. ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే, కూతురుగా ఆ కుటుంబంలో నా రోల్ ఏంటి అని నాకు క్లారిటీ లేదు. చీకటి రిలేషన్స్కి అలవాటు పడుతున్నాను. తల్లిగా నా రోల్ ఏంటో నాకు తెలియదు. ఇల్లీగల్ ఇష్యూస్కి అలవాటు పడుతున్నాను. అక్కగా చెల్లిగా నా రోల్ ఏంటి, నా కుటుంబం పట్ల నా బాధ్యత ఏంటి నాకు క్లారిటీ లేదు. సిబ్లింగ్ రిలేషన్స్కి దూరం అవుతున్నాను. ఫ్రెండ్గా నా రోల్ ఏంటి అనేది క్లారిటీ లేదు. వీఆర్ లూజింగ్ ఆల్ హ్యూమన్ రిలేషన్స్. దిస్ రోల్ క్లారిటీ అండ్ గోల్ క్లారిటీ వీ హ్యావ్ టు టీచ్ టు అవర్ చిల్డ్రన్. అది మనం మర్చిపోతున్నాం. ఎందుకంటే అందరం చదువుకున్నాం కదా. స్కూల్ నుంచి పెద్ద మంచి స్కూల్లో నేను జాయిన్ చేస్తున్నాను, భాష్యం బ్లూమ్స్. చాలా డబ్బులు పే చేస్తున్నాను, చాలా మంచి స్కూల్ అది. అయిపోయింది, నా బాధ్యత అయిపోయింది. ఇంటికి వచ్చినాక వాడికి ఏమన్నా ఉంటే ఐప్యాడ్ ఇస్తాను, నా దగ్గర డబ్బులు ఉన్నాయి. లేదంటే టీవీ చూపిస్తాను, నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. అది కాకపోతే నా దగ్గర వర్కర్ తోటి ఏదో ప్లే ఫన్ జోన్ అవేవో ఉంటాయి కదా, కార్ డ్రైవింగ్ అవి ఇవి, వాటికి పంపిస్తాను. అక్కడికి వెళ్ళి KFC తింటాడు, ఇంకేమన్నా తింటాడు, ఇంటికి వచ్చి పడుకుంటాడు, అయిపోయింది. సో we ourselves don't have clarity about our role as parents. What clarity can we give about the students or the child's role towards his family, educational institutions and society? I just want all the proud parents here to ponder about these issues. నేను 4-5 విషయాలు చెప్పాను. అందులో కఠినమైన వాస్తవం ఉంది, కానీ తల్లిగా ఒక ఆవేదన ఉంది, ఒక లేడీ పోలీస్ ఆఫీసర్గా ఒక బాధ్యత ఉంది, a social responsibility. With that, I have taken the liberty of exceeding my time limit. I again apologize for being late here and also taking more time. Once again, I wish all the proud students of Bhashyam Blooms a very, very wonderful and colorful life. Happy Holi to all of you. God bless you all. Thanks to Bhashyam institutions, teachers ki, management ki, teaching, non-teaching staff, andarki kuda for making me part of your grand 14th annual day festival. Once again, hearty congratulations to Bhashyam group of educational institutions. Meeru vidya dadati vinayam anedi nerpistaru, నేర్పించాలి అని మరొక్కసారి కోరుకుంటూ వారికి కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.